గురుగారు, చాలా మంది చిన్నపిల్లలు ఎంత చదువుతున్నా వాళ్ళకి చదువు ఎక్కదు కదా. సో వాళ్ళకి చదువు ఎక్కకపోవడానికి కారణం ఏమైనా దోషమే అంటారా? వాస్తవానికైతే తల్లి, ఈ చిన్న పిల్లల విషయంలో బాలగ్రహ దోషాలు, ఉమ్, బాలగ్రహ దోషాల వల్ల కొంతమందికి జ్ఞాపక శక్తి ఉండదు. ఓకే. చదువుతారు, ఎంత చదివినా బుర్రకెక్కదు, ఉమ్, చదివింది మర్చిపోతారు. అవును. మనిషికి అల్లరితనం ఎక్కువైపోతుంటది. ఉమ్, తల్లిదండ్రి మాట పెడచెవిన పెడుతూ వినరు. ఉంటారు. ఉమ్, వాళ్ళకు ఉండవలసిన స్థితి ఏందయ్యానంటే, ముఖ్యంగా వాళ్ళ పుట్టిన విగడియ తెలుసుకోవాలి. ఓకే. వాళ్ళ పుట్టిన విగడియలలో ఏదైనా దోష ప్రభావితమైన సమస్య ఏమన్నా ఉందా, ఉమ్, అతని స్థితి ఆ వయసులో ఏ విధమైన స్థితిలో నడుస్తుంది, ఓకే. ఆ పిల్లల విషయంలో ఎలాంటి అవాంతరం నడుస్తుంది, ఉమ్, వాళ్ళకి ఏ విధమైన సిస్టమాటిక్ చేస్తే మంచి జరుగుతుంది. బాల సరస్వతి యోగ బంధన చేయాలా, ఉమ్, సరస్వతి ఆకుతో నడిపించాలా, ఉమ్, సరస్వతి లేహంతో నడిపించాలా, ఉమ్, లేదంటే ఏదైనా చెడు పీడగాలులు ఇబ్బందుల వల్ల పిల్లలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారా, ఉమ్, ఏదైనా తాయత గడితే మంచిగా అవుతుందా, లేక ఏదైనా చెడు ప్రభావితం వాళ్ళ మీద ఉందా అనేది ఉమ్, మనం తమలపాకులు అంజన వేసి ఉమ్, వారిలో ఉండవలసిన దివ్య చక్రాన్ని మనం చూసి ఉమ్, వాళ్ళని మనం చదువు జ్ఞాపక శక్తి పెంచే విధంగా చేయొచ్చు, ఉమ్, సరస్వతి బలం పెరిగే విధంగా చేయొచ్చు, ఉమ్, తెలివి పెరిగే విధంగా చేయొచ్చు. ఓకే. అతనిలో ఉండవలసిన స్థితిని అనుకూలపరిచి ఉమ్, మళ్ళీ విద్యావంతులు అయ్యే విధంగా, ఉమ్, మంచి బుద్ధి స్థాయిలో నడిచే విధంగా, జ్ఞానశక్తి ఏర్పడే విధంగా మనం వాళ్ళకి మంచిగా సహకరించవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ బాలగ్రహ దోషం అన్నారు కదా, ఇది ఎంత వయసు వరకు ఇది నివారించుకోవాలంటారు? దాదాపుగా బాలగ్రహ దోషం 17 ఏళ్ల వరకు ఉంటుంది. 17 ఏళ్ల వరకు ఉంటుంది. అర్థమైందా ఓకే. తల్లి? ఉమ్, 17 ఏళ్ల వరకు బాల సమస్యల వల్ల ఇబ్బందులు పడేవారు ఉన్నారు. అంటే ఈ లోపు నివారించడానికి కూడా అవ్వదంటారు? చేయొచ్చు. వాళ్ళు ముందుగా తెలుసుకొని వాటికి సంబంధించిన విషయం ఏదైనా ఇబ్బంది ఉందా లేదా చూసి తర్వాత మనం దాని విధానాన్ని చేయొచ్చు. ఒకవేళ గురువు గారు ఇప్పుడు బాలగ్రహ దోషం ఏమీ లేదు, అయినా సరే పిల్లలు చదవడం లేదు అంటే దానికి కారణం అది ఏమైనా జ్ఞాపక శక్తికి సంబంధించిన ఇబ్బంది. జ్ఞాపక ఆ శక్తి. జ్ఞాపక శక్తికి సంబంధించిన ఇబ్బంది అనేది మనం చూసి ఉమ్, గ్రహ స్థితులు ఎలా నడుస్తున్నాయో ముందు తెలుసుకోవాలి. ఓకే. గ్రహ స్థితి, నవగ్రహ స్థితి ఆ బిడ్డడి జాతక చక్రంలో ఎట్లా నడుస్తుంది, ఉమ్, ముఖ్యంగా జాతక చక్రాన్ని చూసుకోవాలి. ఓకే. అలాగ జాతక చక్రాన్ని చూసుకున్నప్పుడు జాతక చక్రంలో ఎప్పుడు ఏ టైంలో ఏ గడియలలో ఏ ఏ దిశ నడుస్తుంది, ఉమ్, ఏ గ్రహ స్థితి ఎలా నడుస్తుంది ఉమ్, అనేది మనం దాన్ని గమనిస్తే ఉమ్, దాంట్లో దోష ప్రభావితం ఉందా లేదా, ఓకే. పిల్లోడికి ఏదైనా జ్ఞాన శక్తికి జ్ఞాపక శక్తికి ఏమైనా ఇబ్బంది పెడుతుందా, ఓకే. వాటికి సంబంధించిన చక్రాలు ఏంటి అనేది మనం గమనించి ఉమ్. వారిని మనం ఖచ్చితమైన దారిలో నడిపించవచ్చు. అంటే గురువు గారు, ఇప్పుడు వాళ్ళు చదవకపోయినా, మాట వినకపోయినా, తల్లిదండ్రుల మాట గాని, టీచర్స్ మాట గాని వినకపోవడం వల్ల తినకపోయినా సరే ఏం జరుగుంటుంది ఏంటి అనేది అయితే మనం పరిష్కరించవచ్చు అంటారా? ఖచ్చితంగా చూడవచ్చు. ఓకే. వాళ్ళలో ఏం జరిగింది, ఎందువల్ల అలా ఉంటున్నారు, ఉమ్, ఎందువల్ల అలాంటి మొండితనానికి గురయ్యారు, ఉమ్, ఏదైనా చెడు ప్రభావితమా, లేకపోతే ఏదైనా జాతక సమస్య, లేకపోతే ఏదైనా దోష ప్రభావమా, ఉమ్, ఈ అన్నిటిని మనం గమనించి చూసి ఉమ్, వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు ఏకపరిచి ఉమ్, మళ్ళీ వాళ్ళ బుర్ర కుదురు పడే విధంగా ఉమ్, వాళ్ళకు తగువైన చర్య మనం చేయొచ్చమ్మా. ఉమ్. అలా చేయటం వల్ల ఆ బిడ్డలు మంచి దిశలోకి పోతారు. అంటే గురువు గారు, ఇప్పుడు తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు కదా, చిన్న పిల్లలకి ఇవన్నీ చేయించచ్చా లేదా అని, మీరు ఏం అవును. చెప్తారు మరి? వాస్తవానికైతే అలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా, ఉమ్, అలాగ పిల్లలు అలాంటి అల్లరికి గురైనా, ఉమ్, చదువుకి ఇబ్బంది పడుతున్నా, ఉమ్, పిల్లలు అనుకూలమైన మాట వినకోకుండా ఉన్నా, ఉమ్, వాళ్ళు ఎటుపడితే అడ్డదారులకు పోతూ ఉంటే ఉమ్, వాళ్ళల్లో ఉండవలసిన చెడు ప్రభావితమైన సమస్యని ఉమ్, కొన్ని విధాలుగా సమూలంగా తీసేసి ఉమ్. వాళ్ళని ఖచ్చితమైన దారిలో మనం చేయొచ్చు. ఓకే, ధన్యవాదాలు. ఓం నమః శివాయ.